ఫోటోలో కనిపిస్తున్న పర్సన్ అయితే అసలు మనిషి అని అననే అనొద్దు. ఎందుకంటే వాడు ఒక రాక్షసుడిలాగా బిహేవ్ చేసి 2 hours లోనే 6 members ని చంపిండు. తన ఓన్ ఫ్యామిలీని, చిన్న పిల్లల్ని కూడా చంపేసిండు. అసలు విషయం ఏంటంటే May 16th రోజు ఇంటి పక్కన అమ్మాయిని హెరాస్ చేస్తుండు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి పోక్సో కేసు పెట్టారు. సో పోలీసులు పోక్సో కేసు కింద వీళ్ళు తీసుకెళ్లి రిమాండ్ లో వేశారు. ఇదే 10th రోజు నైట్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ మదర్ ని, గ్రాండ్ మదర్ ని చంపేసి ఆ 16 years old అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేసి చంపేసిండు. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా కూడా కోపం తగ్గకుండా అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ ని, ఇద్దరు చిన్న పిల్లల్ని, జస్ట్ 3 years old అండ్ 14 months old పిల్లల్ని, తన సొంత పిల్లల్ని చంపేసిండు. అసలు అది కూడా కత్తితో పొడిచి చాలా దారుణంగా చంపేసిండు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదంతా చూసిన జనాలు అండ్ ఆ ఏరియా ప్రజలు కూడా ఏమంటున్నారంటే వీడికి బతికే రైట్ లేదు, వాడిని ఎన్కౌంటర్ చేయండి, లేకపోతే ఇంకా ఇలాంటి ఇంకెన్ని చేస్తాడో, అండ్ లేదంటే మాకిచ్చేయండి, మేమైనా చంపేస్తాము, వాడికి ఇంతే దారుణంగా శిక్ష పడాలి, వాడిని అస్సలు వదిలిపెట్టద్దు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఫైనల్ గా ఇది బయటికి ఎలా వచ్చిందంటే వాడు అందరినీ చంపిన తర్వాత వాళ్ళ ఫాదర్ కి కాల్ చేసి నేను ఇట్లా 6 members ని చంపేశాను, నేను కూడా చనిపోతాను అని ఫోన్ చేసి చెప్పాడనమాట. బట్ ఇప్పటికి ఇంకా పరారీలో ఉన్నాడు. పోలీసులు అతన్ని ఫుల్ గా వెతుకుతున్నారు. చనిపోయిన వాళ్ళకి పోస్ట్ మార్టం చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా అనేది ఒకటే, వాడిని చంపేయాలి. ఎంత దారుణంగా అమాయకుల్ని చంపేసినాడో వాడిని కూడా అంతే దారుణంగా చంపేయాలి, అప్పుడే వాళ్ళకి జస్టిస్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. నిజమే, వాడికైతే బతికే రైట్ ఏ మాత్రం లేదు. అంత దారుణంగా చంపేసినప్పుడు వాడికి కూడా ఆ పెయిన్ తెలియాలి కదా. కనీసం టెర్రరిస్టులు అయినా వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫీల్ అవుతారు. వీడికైతే ఆ ఫీలింగ్ లేకుండా సొంత పిల్లల్ని చంపేసుకున్నాడంటే ఆ ఫ్యామిలీస్ కి జస్టిస్ తొందరగా జరగాలి.